మధురం మధురం ఈ గీతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కన్యాశుల్కం సినిమా కోసం మహారచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడ అనే పాట గురించి చెప్పుకుందాం. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకాన్ని నిర్మాత డిఎల్ నారాయణ గారు, దర్శకుడు పి పుల్లయ్య గారు కలిసి ఇలా సినిమాగా తీశారు. వెంపటి సదాశివబ్రహ్మం గారు నాటకాన్ని కొద్దిపాటి మార్పులతో సినిమా కథగా మలిచారు. అయితే క్లైమాక్స్ మాత్రం నాటకంలో ఉన్నట్లు కాకుండా పూర్తిగా మార్చారు. ఎన్టీఆర్ గిరీశంగా, సావిత్రి మధురవాణిగా నటించిన ఈ సినిమా ఏ తరం వారికైనా భలేగా ఉందనిపిస్తుంది. 1955లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మొదట్లో పెద్దగా ఆడలేదు, కానీ ఆ తరువాత 28 సంవత్సరాలకు అంటే 1983లో మళ్ళా రీరిలీజ్ అయినప్పుడు మాత్రం హైదరాబాద్ సంధ్యా థియేటర్లో 130 రోజుల పాటు ఆడి రికార్డు సృష్టించింది. అలానే 1986లో మళ్ళా రిలీజ్ అయ్యి విజయవాడ విజయ టాకీస్లోనూ, గుంటూరు రాధాకృష్ణ టాకీస్లోనూ 100 రోజులు ఆడింది. 1993లో మరోసారి రిలీజ్ అయ్యి హైదరాబాదులో శతదినోత్సవం జరుపుకుంది. ఇలా 3 సార్లు రీరిలీజ్ అయ్యి 100 రోజులు ఆడినటువంటి తెలుగు సినిమా బహుశా కన్యాశుల్కం ఒక్కటే కావచ్చునేమో. ఈ సినిమాకు సంగీత దర్శకులు ఘంటసాల గారు. ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయే పాట మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడ. కన్యాశుల్కం నాటకం చదివిన వాళ్ళు ఈ పాట వింటే చాలు, వాళ్ళ ముందు గిరీశం క్యారెక్టర్ మొత్తం అలా అచ్చుగుద్దినట్లుగా కనబడుతుంది. నాటకం చదవని వాళ్ళకు కూడా ఈ పాటలో ఉన్న చెమక్కు అర్థం కావాలి కనుక పాట సందర్భాన్ని సంగ్రహంగా చెబుతాను. తెలివి, మోసం, మాటకారితనం, స్త్రీలోలత్వం, కులాసాతత్వం కలగలిసినటువంటి మనిషి గిరీశం. కోతలు కోస్తూ, అందిన కాడికి అప్పులు చేస్తూ, మధురవాణి అనే వేశ్యతో సరస సల్లాపాలాడుతూ దర్జాగా బ్రతికేస్తుంటాడు. అయితే రోజులన్నీ ఒకలా ఉండవు కదా. విజయనగరంలో అతగాడికి అప్పు పుట్టే పరిస్థితి పోతుంది. దానితో అతడు ఆ ఊరు నుంచి బిచాణా ఎత్తేయడానికి ఒక ఎత్తు ఎత్తుతాడు. తన శిష్యుడి వంటి వెంకటేశంతో కలిసి అతడికి చదువు చెప్పే మిష మీద వాళ్ళ ఊరైన కృష్ణరాయపురం అగ్రహారానికి వెళతాడు. అక్కడ వెంకటేశం అక్క అయిన బుచ్చమ్మను చూసి మనసు పడతాడు. బుచ్చమ్మ విధవరాలైన ఓ అందమైన పడుచుపిల్ల. వాళ్ళ నాన్న అగ్నిహోత్రావధాన్లు డబ్బుకి కక్కుర్తిపడి ఆమె చిన్నప్పుడే ఓ ముసలాడికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ ముసలాడేమో పెళ్ళైన కొద్ది రోజులకే ఠా అంటాడు. అలా బుచ్చమ్మ పుట్టింట్లోనే ఉండిపోతుంది. తన తెలివితేటలన్నీ ఉపయోగించి ఆ బుచ్చమ్మను తన వశం చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు గిరీశం. నిజానికి అటువంటి విషయాలలో అతగాడు సిద్ధహస్తుడు కూడా. మధురవాణి, పూటకోళ్ళమ్మ, ఇంకా బోలెడంతమంది డాన్సింగ్ గర్ల్స్ అతగాడి మాయలో పడ్డవారే. కానీ బుచ్చమ్మ ఒట్టి అమాయకపు యువతి, మాయామర్మం ఎరుగనిది. ఆమెకు గిరీశం నర్మగర్భంగా చెప్పే ప్రేమ కబుర్లు, చమత్కారాలు ఇవేవీ అర్థం కావు. దానితో గిరీశం తలపట్టుకుంటాడు. చివరికి ఒక ఆలోచన చేస్తాడు. ఈ బుచ్చమ్మ అందరిలాంటి స్త్రీ కాదు. అందంలోనూ గుణంలోనూ తాను చూసిన ఆడవాళ్ళందరికంటే గొప్పది. ఈమె మామూలుగా లొంగే రకం కాదు కాబట్టి ఈమెకు మంచి మాటలు చెప్పి లేవదీసుకుపోయి విధవా వివాహం చేసుకోవాలనుకుంటాడు. అలా చేస్తే కనుక సుఖానికి సుఖం, విధవరాలైన స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు సమాజంలో సంఘ సంస్కర్త అన్న పేరు 2 వస్తాయనుకుంటాడు. దానితో ఆ దారిలో పావులు కదుపుతుంటాడు. ఆమె ఏకాంతంలో కనిపించినప్పుడల్లా విధవా వివాహాల కోసం లెక్చర్లు ఇస్తూ ఆమె మనసులో మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలిగేలా చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇది పాట ప్రారంభానికి ముందు కథ. ఇక సినిమా సన్నివేశానికి వస్తే బుచ్చమ్మ నూతి దగ్గర నీళ్లు తోడుతూ ఉండగా పక్కనున్న ఓ చెట్టు కొమ్మపై విలాసంగా జారబడి పాట మొదలు పెడతాడు గిరీశం. వెంకటేశం కూడా ఆ నూతి గట్టుపై కూర్చుని పాట వింటుంటాడు. ఈ పాటలో చమత్కృతి ఏంటంటే గిరీశం తనను తానే ఏంటి గురుడా ఇప్పుడేం చెయ్యాలి అని ప్రశ్నించుకుంటూ అందుకు సమాధానంగా ఇలా చెయ్యరా నరుడా అని తనకు తానే కర్తవ్యం బోధించుకుంటున్నట్టుగా పాట మొత్తం నడిపారు మల్లాదివారు. అంటే నరుడి గిరీశం ప్రశ్నిస్తుంటే గురుడి గిరీశం కర్తవ్య బోధ చేస్తుంటాడన్నమాట. ఇక
పాటలోకి ప్రవేశిద్దాం. చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడ, వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ. ఇలా మొదలవుతుంది పల్లవి. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అన్నది ఓ పొడుపు కథ. అలా ఓ పొడుపు కథతో పల్లవి మొదలుపెట్టారు మల్లాదివారు. మరి ఆ పొడుపు కథకి సమాధానం ఏంటి అంటే తేనెపట్టు. తేనెపట్టు అంత సులభంగా చేతికి దొరికేది కాదు కదా. ఇక్కడ బుచ్చమ్మను తేనెపట్టుతో పోలుస్తున్నాడు గిరీశం. తేనె తీయదనంతో ఆమె అందానికి పోలిక తెస్తున్నాడు. అయితే తేనెపట్టును చేజిక్కించుకోవడం అంత సులభం కాదు. అందుకు ఎంతో లాఘవం, ప్రణాళిక ఉండాలి. అందుకే బుచ్చమ్మను లేవదీసుకుపోవడం కూడా అంత తేలికైన విషయం కాదు. అతడున్నది పరాయి ఊరిలో. ఆమె తండ్రి అగ్నిహోత్రావధానులు ముక్కోపి. తేడా వస్తే గిరీశం ఎముకలు విరగ్గొట్టినా కొడతాడు. అందువల్ల సమయం సందర్భం చూసి ఆమెను తనతో తీసుకుపోవాలని పథకం వేశాడు గిరీశం. ఆ భావననే వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ అంటూ పాడుకుంటున్నాడు. కొమ్మ అనే మాటకు చెట్టు కొమ్మ అనే అర్థంతో పాటు స్త్రీ అనే అర్థం కూడా ఉంది. బుచ్చమ్మ అనే కొమ్మ మనసు తన వైపుకు వంగేలా అతను చేస్తున్న ప్రయత్నం అన్నమాట ఇది. ఇలా అందమైన శ్లేషతో పల్లవిలోనే తేనెలు కురిపించారు మల్లాదివారు. సరే, వాటంగా కొమ్మను వంచాలి నిజమే. కానీ అలా వంచాలంటే పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ అందాల కొమ్మైన బుచ్చమ్మకు ప్రేమలు పరాచికాలు ఏమీ తెలియవు. ప్రేమతత్వం ఉట్టిపడేలా తానెంత భావుకత్వం ఒలకబోస్తున్నా నోరెళ్లబెట్టి అమాయకంగా చూస్తుందే తప్ప ఉలుకు పలుకు ఉండదు. ఆ భావాన్నే పక్కను మెలిగే చక్కని చుక్కకు చెక్కిలి గింత లేదేం గురుడ అని పాడుకుంటున్నాడు గిరీశం. అందుకు తిరిగి తానే సమాధానంగా కంచుమోతగా కనకం మోగదు నిదానించరా నరుడ అంటున్నాడు. తానింతవరకు వరలో వేసుకున్నటువంటి మధురవాణి మొదలైన ఆడవాళ్ళెవరూ బుచ్చెమ్మంత గుణవంతరాళ్ళు కానే కారు. అసలు వారికి బుచ్చెమ్మకు కంచుకి బంగారానికి ఉన్నంత తేడా ఉంది. మరి అలాంటప్పుడు బుచ్చెమ్మను తన వైపు తిప్పుకోవాలంటే కంగారు పడకుండా నిదానంగానే ప్రయత్నించాలి. ఆ ఉద్దేశ్యాన్నే కంచుమోతగా కనకం మోగదు నిదానించరా నరుడ అంటున్నాడు. అలా కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగున అన్న వేమన భావాన్ని సందర్భోచితంగా ఉపయోగించారు మల్లాది. ఆ తరువాత చరణంలో పండంటి పిల్లకు పసుపు కుంకం నిండుకున్నదేం గురుడ అని ఆశ్చర్యాన్ని ఒలకబోస్తాడు గిరీశం. ఇక్కడ నిండుకోవడం అంటే నిండా ఉన్నాయని కాదు, అసలు లేవని. మన తెలుగిళ్లలో బియ్యం పప్పులు ఉప్పులు అయిపోయినప్పుడు అవి అయిపోయాయి అని చెప్పరు, నిండుకున్నాయంటారు. బియ్యం అయిపోతే బియ్యం నిండుకున్నాయనే చెబుతారు తప్ప అయిపోయాయి అనరు. అలానే ఇక్కడ సౌభాగ్య చిహ్నాలైన పసుపు కుంకుమ నిండు యవ్వనంలో ఉన్న ఈ పండులాంటి బుచ్చెమ్మకు లేకుండా పోయాయే అని తెగ బాధ ఒలికిస్తున్నాడు గిరీశం. మరి ఆ రోజుల్లో భర్త మరణించిన ఆడవాళ్ళు పసుపు కుంకుమ ధరించేవారు కాదు కదా. ఆ విషయాన్నే చరణంలో ముందుగా ప్రస్తావించి అందుకు ఏం చెయ్యాలో కూడా ఆ తరువాత పాదంలో చెబుతున్నాడు. దేవుడు చేసిన లోపాన్ని నీవు దిద్దుకురారా నరుడ, కొద్దిగా హద్దు మీరరా నరుడ అంటూ తనకు తానే కర్తవ్యబోధ చేసుకుంటున్నాడు. యవ్వనంలో ఉన్న బుచ్చెమ్మను ఇలా విధవగా చెయ్యడం దేవుడు చేసిన పొరపాటు, ఆయన సృష్టిలో జరిగినటువంటి ఒక లోపం. ఆ లోపాన్ని నువ్వే సరిదిద్దాలి. అలా సరిదిద్దే ప్రయత్నంలో కొద్దిగా హద్దు మీరినా తప్పు లేదని తనకు తానే చెప్పుకుంటున్నాడు. మరి గిరీశం బుచ్చెమ్మను ఎవ్వరికీ చెప్పకుండా తీసుకుపోవాలని కదా పథకం వేస్తున్నాడు. అందుకే అలా పాడుకున్నాడు. బుచ్చెమ్మ కూడా నీళ్లు తోడుతూ గిరీశం పాట వింటోంది కాబట్టి ఆమెకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా ఆ తరువాత చరణంలో విధవలందరికీ శుభకార్యాలు విధిగా చేయమంటావా గురుడా, విధిగా చేయమంటావా అని ప్రశ్నిస్తున్నట్లుగా మొదలుపెట్టి అందుకు సమాధానంగా అవతారం నీదందుకోసమే ఆరంభించరనరుడా అంటూ పాటను పరిసమాప్తి చేస్తాడు. తనను తానొక అవతార పురుషుడిగా, సంఘ సంస్కర్తగా బుచ్చెమ్మ మనసులో ముద్ర వేయడానికి గిరీశం కోసినటువంటి కోతలవి. ఈ విధంగా గురజాడవారి గిరీశాన్ని, అతని మనస్తత్వాన్ని ఒక పాటలో సంపూర్ణంగా ఆవిష్కరించేశారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. పొడుపు కథతో పాట మొదలుపెట్టి మొత్తం పాటంతా కూడా అలా పొడుపు విడుపుల బాణీలోనే నడిపించిన ప్రజ్ఞాశీలి మన మల్లాదివారు. ఇవి ఈ పాటలో ఉన్న విశేషాలు.
కన్యాశుల్కం సినిమా చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. యూట్యూబ్లో అందుబాటులో ఉంది. గిరీశంగా ఎన్టీఆర్, మధురవాణిగా సావిత్రి, రామప్ప పంతులుగా సిఎస్ఆర్, లుబ్ధావధాన్లుగా గోవిందరాజుల సుబ్బారావు, కరటక శాస్త్రిగా వంగర, బుచ్చమ్మగా షావుకారు జానకి, మీనాక్షిగా సూర్యకాంతం, పూటకోళ్ళమ్మగా ఛాయాదేవి, బుచ్చమ్మ తల్లి వెంకమ్మగా హేమలత మొదలైన హేమాహేమీలంతా అద్భుతంగా నటించి మెప్పించిన చిత్రం ఇది. అటువంటి చిత్రం పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే పాట ఈ పాట. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక మనవి. భాషా సాహిత్యాలకు అంకితమైన ఛానల్ మన అజిగవ. మన అజిగవ ఏ ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక మహారచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.